మెయిన్ విన్నర్స్ జ్యూరీలో గద్దర్ అవార్డ్స్ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ సినిమాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీని ఎంపిక చేసింది. రెండో ఉత్తమ సినిమాగా పొట్టేల్, మూడో ఉత్తమ సినిమాగా లక్కీ భాస్కర్ అవార్డులు అందుకున్నాయి. పుష్ప 2 సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారం అల్లు అర్జున్ ను వరించింది. 35 చిన్న కథ కాదులో నటనకు నివేదా థామస్ ఉత్తమ నటిగా నిలిచారు. ఆ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. కల్కి 2898 ఏడీ తీసిన నాగ్ అశ్విన్ కు ఉత్తమ దర్శకుడి పురస్కారం ఇస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమాకు గాను హీరో దుల్కర్ సల్మాన్, పొట్టేలు సినిమాకు గాను అనన్య నాగళ్లకు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా యదు వంశీ, ఆయన తీసిన కమిటీ కుర్రోలు సినిమా నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారం కు ఎస్జే సూర్య, సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు శరణ్య ప్రదీప్ ఎంపికయ్యారు. చరిత్ర మీద తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా రజాకార్ ను గద్దర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా ఆయకు అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ బావమరిది నారాయణ నితిన్ నటించిన చిత్రం ఇది. మత్తు వదలరా 2 కు గాను ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్యలను అవార్డు వరించింది. మత్తు వదలరా 2 లో ర్యాప్ సాంగ్ రాసి పాడిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను ప్రత్యేక పురస్కారం వరించింది. కా సినిమా దర్శకులు సందీప్ సుజిత్, రాజు యాదవ్ నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లికి స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.